కబలించింది 86,000 మీటర్ల కొండ చర్య. ఇరువంజిపుల నదిలో 8 కిలోమీటర్ల ప్రయాణం. వయనాడు విషాదంపై ఇస్రో ఉపగ్రహ చిత్రం వెల్లడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా పడుతుంది కదా. ఎల్లో మార్కింగ్ ఉంది కదన్న. అవును, ఇక్కడ నుంచి కిందికి మొత్తం స్వైప్ ఆఫ్ చేసింది. మొత్తం కొండ ఇక్కడ నుంచి ఇరిగి మొత్తం కిందికి వచ్చేసింది. దానివల్ల ఈ విపత్తు. కేరళలోని వయనాడు విషాదం వెనుక 86,000 చదరపు మీటర్ల కొండ చర్య, భారీ కొండ చర్య ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు వివరించింది. ఈ మేరకు ఉపగ్రహ చిత్రాలు విడుదల చేసింది. ఓ కొండ పై భాగంలో విరిగి పడిగా మిగిలిన ప్రాంతాన్ని చిత్రాలు చూపిస్తూ చిత్రంలో విరిగిపడ్డ కొండ చర్య ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. అంటే 86,000 చదరపు మీటర్ల మేర కొండ భాగం భారీ ముక్కలుగా విడిపోయి కిందకు దూసుకుపోయినట్లు తెలిపింది. అంతేకాదు సముద్ర మట్టానికి 1,550 మీటర్ల ఎత్తులోంచి కొండ చర్యలు జారుతూ ఇరువంజిపుల నదిలో 8 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించాలని పేర్కొంది. ఈ క్రమంలో అడ్డొచ్చిన చూరాల్మల, ముండక్కై, అట్టమల గ్రామాల్లోని ఇల్లు, చెట్లు, నదీ తీరాలు తుడిచిపెట్టేశాయని వివరించింది. ఈ కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి మరణాల సంఖ్య 344గా ఉన్నట్లు, ఇంకా 200 మంది జాడ తెలియరాలేదని వెల్లడించారు. భారత సైన్యం శిథిలాల కింద గాలింపును కొనసాగిస్తుందని, ఈ క్రమంలో ఓ కుటుంబానికి చెందిన 4గురిని కాపాడని పేర్కొన్నారు. మరోవైపు గుర్తించిన మృతదేహాలకు సామూహిక ఖననాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా కల్పేట అటవీ అధికారులు గ్రామాలకు తెగించి చేసినటువంటి సాహసం పనియాతకు చెందిన ఓ కుటుంబాన్ని కాపాడింది. కొండ చర్యలు విరిగిపడ్డ రెండో రోజు కల్పేట అటవీ అధికారి కె షాసిస్ నేతృత్వంలో 4 సభ్యుల బృందం దట్టమైనటువంటి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ నిటారుగా ఉండే కొండను తాళ్ల సాయంతో ఎక్కి ఓ గుహలో తలదాచుకున్న పనియాతకు చెందిన ఒక గిరిజన కుటుంబాన్ని కాపాడింది. ఆ కొండను ఎక్కడానికి 4 గంటల సమయం పట్టిందని, దట్టమైన పొగమంచు ఒకవైపు, భారీ వర్షం, విరిగిపడుతున్న కొండ చర్యలు ఇంకోవైపు ప్రతికూలంగా ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు హాషిస్ తెలిపారు. వారిని తాళ సాయంతో కాపాడారు. ఫారెస్ట్ అధికారుల సాహసాన్ని ముఖ్యమంత్రి విజన్ ఎక్స్ లో కొనియాడారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో పాపం వయనాడు సంబంధించినటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. దానిలో సహాయక చర్యల్లో భాగంగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదంటే ఎవరైతే బృందాలు పాల్గొన్నారో RSS కూడా చాలా కీలక పాత్ర పోషించింది. సో దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో దీనిలో నిన్న నువ్వు పంపినటువంటి ఫోటోనే ఒకసారి చూద్దాం. అసలు పాపం వాళ్ళ అవస్థలు అన్ని కాదన్నా. నేను ఇంకో వీడియో కూడా పెట్టాల్సింది యాక్చువల్గా. మొత్తం ఆర్మీ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత 16 గంటల్లోనే ఆ 190 టన్స్ అనుకుంటా 16 గంటలు ఫినిష్ చేశారు. చేసిన తర్వాత ఇదిగో వాళ్ళు పడుకున్నటువంటిది, మంచాలు లేవు, పరుపులు లేవు, ఏం లేదు, నేల మీద అక్కడ పడుకున్నారు. ఇదే కాకుండా ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి టైమే కాకుండా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆర్మీ సోదరులు నిజంగా చెప్తా ఉంటే కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి. కేవలం వాళ్ళు తిన్నది బిస్కెట్ ప్యాకెట్, కేవలం బిస్కెట్ ప్యాకెట్లు తిని నా సమాజం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనేటువంటి ఉద్దేశం, నా దేశం కోసం, నా సమాజం కోసం అంటూ ఆర్మీ సోదరులంతా కేవలం బిస్కెట్లు తిని అక్కడ అంత సాయం చేయగలిగారు వాళ్ళు. మేబీ వీళ్ళొక్కరేనేమో అంత ఎలాంటి భేషజాలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం నా దేశం అంటూ నిలబడేది మేబీ ఆర్మీ సోదరులు ఒక్కరే కావచ్చు. సో ఇండియన్ ఆర్మీ అండ్ ఫారెస్ట్ అధికారులు చాలా డిపార్ట్మెంట్స్ పనిచేసినాయి, కానీ కీలకంగా ఆర్మీ వాళ్ళైతే రెస్ట్లెస్ గా కేవలం బిస్కెట్లతో మాత్రమే వాళ్ళు ఆ ఆపరేషన్ మొత్తం కూడా నిద్ర లేకుండా అహోరాత్రులు కష్టపడి వాళ్ళు వయనాడులో ఉన్నటువంటి ఎంతో మంది, వేలాది మందిని కాపాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఈ సందర్భంగా మన ఇండియన్ ఆర్మీ మనందరం కూడా సెల్యూట్ చేయాలి.